హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఏమే ఆ గుణాన్ని కలవడానికైతే ఆఫీస్కి వెళ్ళొచ్చు కదా, ఎందుకే ఇక్కడ ఇంత ఎండలో అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది విద్య. అయితే రోహిణిని, అదా నేను ఆఫీస్కి వెళ్తే అప్పుడప్పుడు నేను డబ్బుల కోసం ఆఫీస్కి వెళ్తూ ఉండేదాన్ని కదా, అప్పుడు అక్కడ ఆ మీనా వాళ్ళ తమ్ముడు ఆడున్నాడు కదా శివ, వాడి నన్ను చూసేశాడంట. నిన్న ఆ బాలుగాడికి ఈ విషయం వాడు చెప్పాడంట. ఆ బాలుగాడి ఇంట్లో వచ్చి నాకు పెద్ద రచ్చ చేసి ఎప్పుడు కూడా ఆ గుణాన్ని కలవకు, వాడు పెద్ద పెదవా, వాడి కాస్త దూరంగా ఉండు అని చెప్పి ఇక ఆ బాలు మీనా ఇద్దరు కూడా నాకు క్లాస్ పీకారు. అందుకే మళ్ళీ ఇప్పుడు కనుక నేను అక్కడికి వెళ్ళాను అనుకో అందరికీ దొరికిపోతాను. అది కాక మొన్న ఒక రియల్ ఎస్టేట్ దగ్గర మేము విల్లా కొనాలని వాడికి అడ్వాన్స్ ఇచ్చాం కదా, వాడు మాకు ఎగ్గొట్టాడు కదా, ఆ ఎగ్గొట్టిన వాడిని కలవడానికి మనోజ్ ఒకసారి గుడికి అయితే వెళ్ళాడంట. ఇదిగో ఆ గుడి అదే, ఆ గుడిలోనే ఆ మీనా అమ్మ వాళ్ళు పూలైతే అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో ఆ రోజు మాకు అమ్మిన ఆ బ్రోకర్ వెధవ ఫోటో ఖచ్చితంగా రికార్డ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఆ సీసీటీవీ ఫొటోస్ని నేను తీయాలి అనుకుంటున్నాను. ఆ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మా దగ్గర కొట్టేసిన డబ్బుల్ని నేను మళ్ళీ తిరిగి దక్కించుకోవాలి అనుకుంటున్నాను. ఇది నేనా చేయలేను, లేస్తే ఆ బాలు మీనా డబ్బుల కోసం తెగ మేము ప్రయత్నాలు చేస్తున్నట్లు తెగ ఫోజులు ఇస్తూ ఉన్నారు. అది చూసి మా అత్తగారు నన్ను ఇంకొంచెం ఆడిపోసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మా అత్తగారి దృష్టిలో నేను మంచి చెప్పాలి అని అంటే ఖచ్చితంగా ఆ డబ్బుల్ని నేనే కనిపెట్టాలి. అందుకే మీరెవరూ ఆ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, దయచేసి వదిలేయండి, నేనే చూసుకుంటాను అని చెప్పాను. మరి ఇప్పుడు వదిలేస్తే ఎలా కుదురుతుంది? నా కాపురం ఎలా నిలబడుతుంది? ఎంతసేపటికి మనోజ్కి కూడా డబ్బే కావాలి. అందుకే ఈ విషయాలన్నిటికీ కూడా గుణానే కరెక్ట్ అని పిలిచింది. అందుకే గుణాన్ని ఇక్కడికి పిలుస్తున్నాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న విద్య అయితే, పర్వాలేదే, నీ బుర్ర కూడా బాగానే పనిచేస్తుంది, ఏం చేద్దాం, శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలన్నట్టు ఎప్పుడూ కూడా ఏంటో ఏదో ఒక సమస్య నా చుట్టూ తిరుగుతూనే ఉంది. నేను అమ్మయ్య అనుకునే లోపే నా బండారం ఎక్కడ బయటపడిపోతుందో అని ఒక్కొక్కటిగా బయటకు తెలుస్తూనే ఉంది. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. అందుకే ఈ గుణాగాడికి చెప్పి వీడైతే ఖచ్చితంగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని ఎలాగైనా సరే తీసుకొస్తాడు. అప్పుడు నాకు ఆ వ్యక్తి ఫోటో కనుక దొరికితే వాడిని ఎలాగైనా సరే పట్టుకొని ఆ తర్వాత ఆ డబ్బులు వాడి దగ్గర నుంచి తీసుకొని మా అత్తకి నేనే వెళ్ళి ఇచ్చానంటే మా అత్తకి నా మీద ఉన్న కోపం కాస్త పోతుంది అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే అటుగా వెళ్తున్న సుమతి అయితే వీళ్ళందరి మాటలైతే వింటూ ఉంటుంది. ఏంటి మళ్ళీ ఈ రోహిణి ఏదో కొత్త ప్లాన్ చేస్తున్నట్టుంది, అయినా ఇక్కడ ఎవరి కోసం తిని వెయిట్ చేస్తూ ఉంది అని చెప్పి ఇక దూరంగా ఉండి సుమతి అయితే ఇక వీళ్ళందరినీ గమనిస్తూ ఇక వీళ్ళ మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి గుణ అయితే వస్తాడు. ఇక గుణ రావడంతో ఒక్కసారిగా చూసిన సుమతి అయితే హవాక్ అయిపోతూ, ఈ రోహిణికి అసలు బుద్ధే లేదు, మొన్నటి వరకు వీడి దగ్గర డబ్బు చేసింది, ఇప్పుడు ఏకంగా బయట కలుస్తుందా వీడిని? అవును, ఇంతకీ అసలు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి ఇక సుమతి అయితే వాళ్ళకి కనపడకుండా దగ్గరకు వచ్చి ఇక వాళ్ళ మాటలు అయితే వింటూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న సుమతి అయితే ఒక్కసారిగా హవాకైపోతూ ఉంటుంది. ఏంటి వీళ్ళు ఇంత చేయాలనుకుంటున్నారా, అసలు వీళ్ళు మనుషులేనా అని చెప్పి ఇక ఈసరించుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి అయితే, చెప్పాను కదా కునా, నా పరిస్థితి మొత్తం కూడా నీకు అర్థమయ్యేలాగా చెప్పాను, నువ్వెంత డబ్బులు కావాలంటే అంత డబ్బులు ఇస్తాను, దయచేసి ఇప్పుడు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని పట్టుకొని మేము మోసపోయిన ఆ 30 లక్షలు కనుక నువ్వు ఇప్పించావు అని అంటే నీకు చాలా రుణపడి ఉంటాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న గుణ అయితే 30 లక్షల ఎన్ని సెటిల్మెంట్లు చేస్తే వస్తాయి, ఎంతమందిని బ్లాక్మెయిల్ చేస్తే వస్తాయి, ఈ దెబ్బతో నా జాక్పాట్ మారిపోతుంది, ఇదే ఈ అమ్మాయి ఖచ్చితంగా ఇంట్లో చెప్పలేదు, నేనే ఇది చేశాను అని చెప్పి ముందు ఆ ఎదవ కనపడేదాకా వీళ్ళతో మనము రాసుకొని పూసుకొని తిరుగుదాం, ఆ తర్వాత ఆ డబ్బులతో నేను ఓడాయించేస్తాను, లైఫ్ సెటిల్ అయిపోతుంది అని చెప్పి ఇక లోపల అనుకుంటూ, సరే నాకు 2% కమిషన్ ఇస్తే మీరు అడిగిన పనులన్నీ చేసి పెడతాను అని చెప్పి కనడంతో ఇక ఆ మాటలు విన్న రోహిణి అయితే, సరే నువ్వు తొందరగా పని కానివ్వు, నీకు అలాగే 2% కమిషన్ ఇస్తాను అని చెప్పి ఇక గుణాకి చెప్పడంతో ఇద్దరు భలేపడ్డారు బుట్టలో. ఇక నుంచి మిమ్మల్ని చూడండి ఎలా ఆడుకుంటానో అని చెప్పి ఇక గుణ అయితే కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఇదంతా కూడా చూసిన సుమతి అయితే వెంటనే పరిగెత్తుకుంటూ ఇక వాళ్ళమ్మ దగ్గరికి అయితే వెళ్తుంది. అమ్మ ఆ రోహిణి ఆ గుణగాడితోటి ఆ గుడి వెనకాల మాట్లాడుతుందమ్మా అని చెప్పి కనడంతో, ఏంటే నువ్వు సరిగ్గా చూసావా లేదా అని చెప్పి కంటూ ఉంటే, నా కల్లారా చూశానమ్మా, అంతేకాదు వాడికి డబ్బుల్లో షేర్లు కూడా ఇస్తాననింది, ఆ డబ్బు కనిపెట్టిన వ్యక్తిని
కనుక్కుంటే ఇస్తాననిందమ్మా, నేను కూడా విన్నాను. అయినా ఇది డబ్బులు ఇవ్వడానికి వాడు తీసుకోవడానికి ఎవరే? అది వాళ్ళ కుటుంబ డబ్బు, పైగా వాళ్ళ మామగారిది. అలాంటప్పుడు మనం చూస్తూ ఊరుకోలేం కదా. వెంటనే మీనాకి ఫోన్ చేయని చెప్పి ఇక సుమతి అయితే మీనాకైతే ఫోన్ చేసి ఇస్తుంది. ఇక సుమతి అక్కడ జరిగిందంతా కూడా మీనాకి చెప్పడంతో ఇక మీనాకు ఒక్కసారిగా ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అమ్మ, మీరు ఈ విషయాలు ఎక్కడ బయట చెప్పకండి, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక మీనా అయితే ఫోన్ పెట్టేసి బాలుకైతే ఫోన్ చేసి ఇక జరిగిందంతా కూడా చెప్పడంతో ఇక బాలుకైతే ఒక్కసారిగా పట్టరాని కోపం అయితే వస్తుంది. చిచ్చి, ఈ పార్లర్లమ్మ మోసగత్తి కాదు, ఇంకేదో చేస్తుంది, అంతకు మించి ఇంకేవైనా పేర్లు పెట్టాలి. అయినా అసలు ఇంట్లో వాళ్ళని ఈ విధంగా మోసం చేయడానికి అసలు తనకి మనసు ఎలా వచ్చింది? తను ఎవరో తెలీదు, తను ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలే. ఆ మలేషియా అబద్ధమే, వాళ్ళ నాన్న పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది కూడా అబద్ధమే. ఎంతసేపటికి కూడా ఈ మనోజ్ గడ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని అందరిని కూడా మోసం చేస్తుంది. ఈ పార్లర్లమ్మకి ఈరోజు బుద్ధి చెప్పాల్సిందే. మీనా, నువ్వేం కంగారు పడుకో, నేను చూసుకుంటాను అని చెప్పి ఇక ఇంటికి వచ్చి పార్లర్లమ్మ అని చెప్పి ఇక పెద్దగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న రోహిణి అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటుంది. ఇక గుణాన్ని కలిసింది ఇక అంతా కూడా అడుగుతూ ఉంటాడు. ఇక అది చూసిన రోహిణి అయితే, ఇదేంటి, నా విషయాలు ఒక్కొక్కటిగా ఇలా బయటపడుతున్నాయి, అయినా నేను చాలా జాగ్రత్తగా సీక్రెట్గా కలిసానే, ఎవరు చూసుంటారు అని చెప్పి ఇక రోహిణి అయితే భయపడిపోతూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్నా ఇక ప్రభావతి అయితే ఇక రోహిణి చెంప ఒక్కసారిగా పగలు కొడుతూ, నువ్వు మారవా? నా కొడుకునికి అన్యాయం చేసేలా ఉన్నావు. నిన్ను నమ్మి నా కొడుకుని నీ చేతిలో పెడితే వాడిని కూడా నువ్వు చేసే చేష్టల వల్ల జైల్లో పడేసేలాగున్నావు, పోయి ఇంట్లో నుంచి బయటికి అని చెప్పి ఇక ఇంట్లో నుంచి గెంటేస్తూ ఉంటుంది ప్రభావతి అయితే రోహిణిని. ఇది ఫ్రెండ్స్, నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.